షాలోమ్ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని పిల్లలరా, ఈ షార్ట్ వీడియోలో నేను 3 భాగాలుగా, అంటే ఈ 3 షార్ట్ వీడియోస్ నేను తీస్తాను. సో ఈ 3 షార్ట్ వీడియోస్లో ఈ సబ్జెక్ట్ని నేను చాలా షార్ట్లో నేను ఫినిష్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని నేను చేస్తాను. దయచేసి మీరు చూడండి. మీరు చూడగలిగిన ఈ 3 షార్ట్స్ మీరు చూడగలిగిన ఈ హోలీ స్పిరిట్ ట్రైనింగ్ సెంటర్, అంటే ఈ పరిశుద్ధాత్మ బైబిల్ తరగతి, ఈ యొక్క బైబిల్ స్టడీలో, ఈ ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా మేము చెప్తున్న ఈ బైబిల్ స్టడీలో మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం చెప్తున్నాం ఇందులో అనేది, ఈ సబ్జెక్ట్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. 3 విధాల్లో. సో ఫస్ట్ మెయిన్ వచ్చేసి నేను మీకు సబ్జెక్ట్లో చెప్తున్నాము. మీరు ఈ సబ్జెక్ట్ మీకు పూర్తి అర్థం కావడానికి దయచేసి మా వీడియో మీరు చూడండి. వీడియోలో ఫుల్ వీడియోస్ ఉంది. ఫుల్ వీడియోలో మీకు ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో నేను 3 పార్ట్ చేసి చాలా షార్ట్లో చెప్పి ముగిస్తాను. చూడండి, బైబిల్ అనగా ఏమిటి, మరియు నేటి క్రైస్తవులకు అర్థం కాని బైబిల్. సో ఇందులో బైబిల్ అనగా ఏమిటి అనే దాన్ని నేను మీకు 3 విధాలుగా చెప్తాను. సో మొట్టమొదటిగా మనము దృశ్యమైనది అన్నాం. సో దృశ్యమైన బైబిల్ అంటే మనం చూడండి, అంటే దృశ్యమైన బైబిల్ లేదా అక్షరార్థకమైన బైబిల్ అని కూడా దీన్ని అనవచ్చు. 66 గ్రంథముల వివరణ, మరియు గ్రంథకర్తల వివరణ, అధ్యాయములు, వచనముల వివరణ, మరియు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వివరణ ఉన్నది. ఇంకా పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 29 పుస్తకాలు ఉన్నవి. మరి బైబిల్ అను పదము బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. బిబ్లియోస్ అనగా పుస్తకాల సముదాయము అని అర్థం. ఇంకా ఈ గ్రంథాన్ని 42 రాశారు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశారు అని మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా అక్షరము అంటారు. ఇవన్నీ అక్షరార్థకమైనటువంటి స్టడీస్, రైట్. ఇది మనకు దృశ్యంగా కనబడే విషయాలు. మరి ఇది దృశ్యమైనది. అయితే ఇప్పుడు అదృశ్యమైన బైబిల్ అనడం ఏంటి సో అని మనం చూడగలిగితే, చూడండి, మనము చూడలేనిది, మనము వినలేనిది, మానవ మెధస్సుకు ఎన్నడూ గ్రహించలేనిది, అంటే మనుష్యులు గ్రహించలేనిది అదృశ్య బైబిల్. సో ఇంకా అదృశ్య బైబిల్ అనగా ఏంటో మనం ముందుకు వెళ్తున్నాము. ఇంకా మనం 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే, ఆయన మమ్మను క్రొత్త నిబంధన కనుక అక్షరముకు కాదు కానీ ఆత్మకి పరిచారకులకు సామర్థ్యము కలుగ చేసెను అని మనం చూడగలం. ఇంకా 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలిగితే, అక్కడ 3వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఆత్మ సంబంధమైన పరిచర్య అని పౌలు గారు ఇందులో